కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. మనసులో అధికంగా ఘర్షణాత్మకమైన ఆలోచనలు వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మెడిటేషన్ లాంటివి చేయడం, ప్రశాంతంగా ఆలోచించడం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా మీ మానసిక ఆరోగ్యం మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. ప్రతి చిన్నదానికి తొందరగా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయే పరిస్థితులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ కూడా ఉపాసన విషయంలో డైవర్షన్స్ వచ్చేసిన సంతాన వర్గం కావచ్చు, వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే ఆర్థిక విషయాలు, కుటుంబపరమైన విషయాలు, అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ మీ ప్రణాళికాపరంగా పెడుతుంది అనుకున్న దానికి కొంత అననుకూలంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆలోచనలలో అధిక శాతం, ప్రశాంతతకి ఎక్కువ శాతం మీరు దృష్టి కేటాయిస్తూ ఏదన్నా మంచి మ్యూజిక్ లాంటిది వింటూ సృజనాత్మకతను పెంపొందించుకుంటూ అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ ముందు ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ కోపం మొదలైన కంట్రోల్ చేసుకుంటూ మొదలైన వాటితో ముందుకు వెళ్ళినట్లయితే ప్రశాంతంగా అనుకున్న పనులని కొంత మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే సింహరాశి వాళ్ళకి గృహ వాహన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లిదండ్రుల కొరకు ఆలోచనలు చేస్తారు. వారి యొక్క సహకారంతో నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కొత్త ప్రదేశాల్లో ఆకస్మికంగా మీరు ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ ఉండే వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేద్దాం అనుకున్న ప్రయత్నాలు కానీ అవి పూర్తి స్థాయిలో మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంత తాత్కాలికంగా ఆగి తల్లిదండ్రుల యొక్క సహకారం తీసుకుంటూ దాంతో మీ వ్యక్తిగత నిర్ణయాన్ని కూడా కలిపి అప్పుడు ఆ విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, వారి యొక్క ఆరోగ్యం మీద కూడా దృష్టి కేటాయిస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారికి స్నేహితుల యొక్క సహకారం, ఆత్మీయులతో సంప్రదింపులు, నిర్ణయ సామర్థ్యం, నూతన నిర్ణయాలు మొదలైన వాటి కొరకు అధికంగా దృష్టి కేటాయిస్తారు. శక్తి పెరుగుతుంది, ఆలోచన విధానం బాగుంటుంది, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, మీ యొక్క బంధువర్గంతో కూడా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయంలో అధికంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించే నేపథ్యంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క సమయస్ఫూర్తి అధిగమిస్తూ ముందుకు పెడతారు.